హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో మెర్జ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట, వ్యూస్ అనమాట. ఓకే, సో మనం చాలా కేసెస్లో వ్యూస్ అనేది రాస్తుంటాం అనమాట. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఫర్ టైమింగ్ నేనైతే స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను, ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. సో అందువల్ల బట్ నేను ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్గా ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మనకి వ్యూస్ అనేది వర్చువల్ టేబుల్స్ అనమాట. మీరు ఏదైనా టేబుల్ మీద వ్యూస్ క్రియేట్ చేశారనుకోండి, అది ఎక్కడ కూడా డేటా అనేది స్టోర్ అవ్వదు అనమాట. అంటిల్ అన్లెస్ మీరు అది ఇండెక్స్డ్ వ్యూ అయితేనే మీకు డేటా అనేది స్టోర్ అవుతుంది, కానీ లేకపోతే ఎక్కడ కూడా మీకు వర్చువల్గానే, అంటే ఆన్ ద ఫ్లై మీరు ఎప్పుడైతే వ్యూ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడే మీకు సో డేటా అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఫర్ టైమింగ్ నేను టీబీఎల్ ఎంప్లాయ్ అనే టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఏమేంటి? ఎంప్లాయ్ ఐడి, టైటిల్, మ్యారిటల్ స్టేటస్, జెండర్, వెకేషన్ అవర్స్ అని ఇలా మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఐడి, టైటిల్, మ్యారిటల్ స్టేటస్, ఇలా మనకి డేటా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నేను సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకున్నానో దాని మీద ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో మనకు తెలుసు వ్యూ సింపుల్ అనమాట. సింటాక్స్ క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ యాస్ పెట్టి మీరు ఏదైతే క్వైరీ రాయాలనుకున్నారో ఆ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మనం ఏదైతే వ్యూ క్రియేట్ చేసామో అది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాము. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఆ వ్యూ ఎలా చూడాలి అనేది మీకు డౌట్ రావచ్చు. సో దానికోసం సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, సో వ్యూ నేమ్ ఏంటి? ఇది కదా. లెట్స్ టేక్ దిస్, దట్స్ ఇట్. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఇందాక ఏదైతే వ్యూ క్రియేట్ చేసామో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ వ్యూ గెట్ ఎంప్లాయ్ డేటా అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? సో 5 కాలమ్స్ ఉన్నాయి కదా. సేమ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇలా మనం ఏంటంటే వ్యూ క్రియేట్ చేసుకొని ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు రిపోర్టింగ్ పర్పస్ అయినా లేదా అనాలిసిస్ పర్పస్ అయినా మీకు ఎలా కావాలంటే యూ కెన్ యూటిలైజ్ ఫర్ దట్. సో ఇక్కడ మీకు స్టార్ అంటే మనకు తెలుసు కదా. స్టార్ అంటే ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కూడా స్టార్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ వస్తాయి అనమాట. మీకు అవసరం లేదు, కొన్ని కాలమ్స్ కావాలనుకుంటే మీరు ఇండివిజువల్గా రాసుకోవచ్చు. మనకు తెలుసు కదా, ఎంప్లాయీ ఐడి, లైక్ ఎంప్లాయీ ఐడి, జెండర్, మ్యారిటల్ స్టేటస్, వాట్ మీకు ఏదైతే కాలమ్స్ అవసరం అవుతుందో ఆ కాలమ్స్ అయినా మీరు ఇలా సో సెల్ఫ్ స్టేట్మెంట్లో స్పెసిఫై చేసి చూడండి. ఎంప్లాయ్ ఐడి, జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఇలా మనం ఏంటంటే సో వ్యూ క్రియేట్ చేసినప్పుడు అన్ని కాలమ్స్ కాకుండా మీకు కావాల్సిన కాలమ్స్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే వ్యూ క్రియేట్ చేస్తారో ఒకవేళ చేంజ్ చేయాలనుకోండి, ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకోండి, మనకి ఆల్టర్. ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత సో అడిషనల్గా ఏదైనా కాలమ్స్ యాడ్ చేయడం కానీ, డేటా టైప్ చేంజ్ చేయడం కానీ, మోడిఫై, ఇలా రకరకాలుగా ఉంటుందిగా. అలానే ఇక్కడ కూడా మనం ఆల్టర్ చేయొచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ మనం ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తామో దాంట్లో ఏదైనా చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఆల్టర్ వ్యూ, వ్యూ నేమ్ యాస్ పెట్టి ఇక్కడ నేను జస్ట్ ఫిల్టర్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే, చూడండి, సో మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా. ఇప్పుడు ఫైనల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తాను మళ్ళీ. సారీ, ఇక్కడ ఐ థింక్ ఎం అటు ఉంది, నాట్ మేల్. ఓకే, దట్స్ గుడ్. చూడండి, ఓన్లీ మేల్ మాత్రం వచ్చింది. ఇందాక ఫీమేల్ కూడా వచ్చింది, బట్ ఇప్పుడు ఏంటంటే నేను డేటాను ఫిల్టర్ చేశాను కాబట్టి ఓన్లీ మేల్ రికార్డ్స్ వచ్చింది. ఇలా మనం ఏంటంటే వ్యూ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే మనం ఆల్టర్ స్టేట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలానే మనం డ్రాప్ కూడా చేసుకోవచ్చు. లైక్ డ్రాప్ వ్యూ వ్యూ నేమ్ అంటే మీరు ఏదైతే వ్యూ డ్రాప్ చేయాలనుకున్నారో అది మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, దాట్స్ ఇట్. ఓకే, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మనం ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో అది సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో మీరు ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ చేసినా సరే సో ఇదేమొస్తుందంటే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ మీరు డ్రాప్ చేసినాం, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా రాదనమాట. ఓకే, ఇలా మనం వ్యూస్ అనేది క్రియేట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు. అలానే మీరు మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఒక టేబుల్ యూజ్ చేశాను.
బట్ అలా కదనమాట, మీరు ఎన్ని టేబుల్స్ అయినా ఎన్ని జాయిన్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఇది ఒక టేబుల్ ఇది ఒక టేబుల్ ప్రస్తుతం 2 టేబుల్ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో నాట్ ఓన్లీ సింగిల్స్ టేబుల్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ టేబుల్స్ అనమాట. ఎన్ని టేబుల్స్ అని యూజ్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ లైక్ దట్. కావాలంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, లెట్స్ దట్. ఓకే, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. అలానే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, సో ఇలా మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక టేబుల్ నుంచి వస్తుంది. ఏ టేబుల్? ఎంప్లాయీ టీబీఎల్ ఎంప్లాయీ టేబుల్ నుంచి ఈ కాలమ్స్ వస్తున్నాయి. ఈ 2 కాలమ్స్ ఏంటంటే టీబీఎల్ ఎంప్లాయీ హిస్టరీ టేబుల్ నుంచి వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ కలిసి ఇచ్చాను, ఈఎంపీ ఇచ్చాను. చూడండి, సో బట్ ఈ టేబుల్కి ఈఎంపీ హిస్టరీ అంటే ఎంప్లాయీ హిస్టరీ అనమాట. చూడండి, ఈ 2 కాలమ్స్ అనేది ఈఎంపీ హిస్టరీ అనమాట. ఓకే, ఇలా మీరు ఏంటంటే సో మల్టిపుల్ టేబుల్స్ కూడా జాయిన్ చేసుకుని ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు వ్యూస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు. సో దాని తర్వాత ఇంకొక టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డెమో డేటానే ఇక్కడ ఏమి ఉన్నాయి, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సెలర్, ఇలా ఒక 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఐ థింక్ టేబుల్ ఆల్రెడీ ఉంది. ఫస్ట్ డ్రాప్ చేస్తాను. లెట్ మీ డ్రాప్ దిస్ టేబుల్. సో డ్రాప్ టేబుల్ డెమో డేటా. సో ఓకే, సక్సెస్ఫుల్గా డ్రాప్ చేసాం కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సింపుల్ టేబుల్ అనమాట. ఓకే, డన్. అలానే ఇక్కడ మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, అంటే ఒక 3 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, చూడండి, సో 3 రికార్డ్స్ కూడా సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ దిస్ టేబుల్, ఓకే, మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్ మీద ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తాం. ఏమని? క్రియేట్ వ్యూ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెమో డేటా. ఓకే, సింపుల్, ఇక్కడ కాంప్లికేషన్ ఏం లేదా, దాట్స్ ఇట్. సో సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేసాం కదా. ఇప్పుడు నేను ఆ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తాను, అంటే అవుట్పుట్ చూద్దాం. మనం ఏదైతే ఇచ్చామో అది అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఇందాక ఈ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అడిషనల్ ఒక కాలం క్రియేట్ చేస్తాను. అప్పుడు అంటే ఆల్రెడీ ఈ టేబుల్ మీద ఒక వ్యూ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే సో దాని యొక్క మెటా డేటా అనేది చేంజ్ చేస్తాను. అంటే మెటా డేటా ఇన్ ద సెన్స్ సో టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ చేస్తాను. అప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వస్తుందా లేదో చెక్ చేయడం కోసం. సో మనకి తెలుసు కదా, ఒక టేబుల్లో కాలమ్స్ యాడ్ చేయాలంటే ఎలా? ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, దాని యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్. ఇక్కడ నేనేంటి ఎంప్లాయీ లొకేషన్ అనే కాలం అనేది డెమో డేటా అనే టేబుల్కి యాడ్ చేస్తున్నాను. దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి varchar అనమాట. చూద్దాం ఏమవుతుందో. సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది, నో ప్రాబ్లం. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏంటి? సో మనకు తెలుసు ఇప్పుడు ఏదైతే టేబుల్ యూజ్ చేస్తున్నామో డెమో డేటాలో 4 కాలమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను వ్యూ అనేది క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే వస్తున్నాయి. మీరు కావాలనుకుంటే టేబుల్ చూడొచ్చు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెమో డేటా. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. 4 కాలమ్స్ ఉన్నాయి. బట్ నేను వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఓన్లీ 3 కాలమ్సే వస్తున్నాయి. ఓకే, బట్ 4th కాలం అనేది రావడం. సో ఎందుకు రావడం లేదంటే సో బేసికల్గా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు వ్యూ అనేది 3 కాలమ్స్ మీద చేసాం. దాని తర్వాత ఆ టేబుల్లో కొన్ని మాడిఫికేషన్ చేసినాం. అవి వెంటనే రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట. ఓకే, అవి రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం సో రీఫ్రెష్ చేయాలి. ఏదైతే వ్యూ ఉందో దాన్ని రీఫ్రెష్ చేయాలి. దానికోసం సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ ఒకటి ఉందన్నమాట, SP_refresh వ్యూ. ఓకే, మీరు ఏదైతే వ్యూని రీఫ్రెష్ చేయాలనుకున్నారో ఆ వ్యూ నేమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, SP_refresh వ్యూ. సో ఈ వ్యూని కదా మనం చేసేది, సో అక్కడ ఇచ్చేస్తాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ ఇట్ అనమాట. ఓకే, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం, అది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు అండర్స్టాండ్. చూడండి ఇక్కడ. సో ఇందాకేంటి 3 కాలమ్స్ వచ్చినప్పుడు 4 కాలమ్స్ వచ్చినాయి అనమాట. అంటే మనం ఇందాక కొత్తగా క్రియేట్ చేసాం కదా, ఆ కాలం కూడా వచ్చేసింది అనమాట. అఫ్కోర్స్ మనం డేటా ఏమీ లేదు, అందువల్ల నల్ వచ్చేసింది. ఇప్పుడు బై మిస్టేక్ నేను ఇందాక ఏదైతే కాలం క్రియేట్ చేసానో మళ్ళీ డ్రాప్ చేస్తాను, అంటే డిలీట్ చేస్తాను.
కాలం. ఓకే, ఇది పాసిబుల్ అవుతుందో లేదో ట్రై టు సీ దట్. సో ఓకే, సో ఆల్రెడీ డ్రాప్ అయింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, సో వ్యూ ఆర్ ఫంక్షన్ హ్యాస్ మోర్ దెన్ కాలమ్ స్పెసిఫైడ్. ఓకే, సో బట్ బేసికల్గా మనకేంటి, ఇందాక ఫస్ట్ 3 కాలమ్స్ మీద చేసాం. సో యూ అనేది సక్సెస్ఫుల్. దాని తర్వాత టేబుల్ మోడిఫికేషన్ చేసాం, అప్పుడు అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అవ్వడం కోసం ఏం చేసాం, వ్యూని రీఫ్రెష్ చేసాం, మళ్ళీ ఒక కాలం డ్రాప్ చేసాం. అంటే ఇందాక ఏదైతే కాలం చేసామో అదే డ్రాప్ చేస్తాం. చూడండి, ఈఎంపీ లొకేషన్ కదా, సేమ్ ఇక్కడ డ్రాప్ చేసాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. డన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ ఇట్. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసినప్పుడు వ్యూని రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ప్రాపర్ రిజల్ట్. లేకపోతే అప్డేట్ అనేది రాకపోవచ్చు, లేకపోతే ఎర్రర్ రావచ్చు, ఇలా సో రకరకాలుగా ఛాన్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఇందాక చూపించినట్టుగా సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ వీ కెన్ డూ ఇట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ స్టెప్స్ అన్నమాట. ఓకే, అలానే మనం ఇప్పుడు ఇవి అనేది రీఫ్రెష్లో చూసాం కదా, అలానే ఏదైతే ఇవి క్రియేట్ చేస్తాం దానికి ఎలాంటి సెల్ఫ్ స్టేట్మెంట్ అంటే ఏ క్వెరీ రాసామనేది SP_help text ఉంది కదా, దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, SP_help text చూడండి. సో ఇక్కడ మనం అంతా కూడా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అలానే ఇది కూడా ఇంపార్టెంట్. సో దాని తర్వాత విత్ ఎన్క్రిప్షన్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డేటాను చూసాం కదా, మేబీ కొన్ని కేసెస్లో సెక్యూరిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇలా డిస్ప్లే చేయకూడదు. సో దానికోసం మనం విత్ ఎన్క్రిప్షన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, విత్ ఎన్క్రిప్షన్ అనమాట. చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ వ్యూ నేమ్ విత్ ఎన్క్రిప్షన్ యాజ్ సెల్ఫ్ స్టార్ ఫ్రమ్ డెమో డేటా. సింపుల్ అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈవిని ఎన్క్రిప్షన్ చేసాం అనమాట. ఇప్పుడు మీరు SP_help text ఇలా అన్నారు, ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుందంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారో అది ఎన్క్రిప్ట్ చేసాము అంటే యూ కాంట్ ఏబుల్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వెరీ విచ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ దిస్ వ్యూ. అంటే ఆ వ్యూకి ఏదైతే సెల్ఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసామో అది చూడడానికి వీల్లేదు, బికాజ్ వీ ఎన్క్రిప్టెడ్. ఓకే, సో ఒకవేళ మీరు నిజంగా చూడాలనుకుంటే జస్ట్ ఆల్టర్ చేసి విత్ ఎన్క్రిప్షన్ రిమూవ్ చేయడం, సింపుల్. దాట్స్ ఇట్. ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం కదా. ఇలా మనం ఏంటంటే సో విత్ ఎన్క్రిప్షన్ వితౌట్ ఎన్క్రిప్షన్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు స్కీమా బైండింగ్. ఓకే, ఎన్క్రిప్షన్ చూసాం, SP_help text, SP_refresh ఇలా చూసాం కదా. ఇప్పుడు స్కీమా బైండింగ్ అనమాట. సో స్కీమా బైండింగ్ ఎందుకంటే మనం ఒక టేబుల్ మీద వ్యూ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో మోడిఫికేషన్స్ అనేది ఉండాలా వద్దని, అంటే మనం వీ కాంట్ డూ మోడిఫికేషన్ బ్లైండ్లీ. ఓకే, సో వాటిని రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా మనం స్కీమా బైండింగ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. బట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది వీళ్ళు ట్రై టు అండర్స్టాండ్. చూడండి, ఇక్కడ క్రియేట్ వ్యూ నేమ్ విత్ స్కీమా బైండింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెమో డేటా అని పెట్టాను. చూడండి, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ చూద్దాం ఏమొస్తుంది. సింటాక్స్ స్టార్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ స్కీమా బైండింగ్ ఆబ్జెక్ట్. మీరు ఏదైతే స్కీమాని బైండింగ్ చేస్తున్నారో దాంట్లో స్టార్ అనేది యూజ్ చేయకూడదు. అలానే ఇక్కడ సో ఓకే చెప్తాను. ఫస్ట్ స్టార్ అంటే ఏంటంటే మనం ఇండివిజువల్గా కాలమ్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సెల్, అంటే మీరు ఏదైతే కాలమ్స్ కావాలో ఈ వ్యూ క్రియేట్ చేయడానికి అవి ఇండివిజువల్గా మెన్షన్ చేయాలి విత్ స్కీమా బైండింగ్ యూజ్ చేసినప్పుడు. అలానే మీరు ఇక్కడ 2 part నేమ్ యూజ్ చేయాలన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది, సో నేమ్ మస్ట్ బి 2 part నేమ్. అంటే సో మనకు తెలుసు ఫస్ట్ సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్, స్కీమా నేమ్, టేబుల్, ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, మనకి నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటుంది. ఓకే, ఎక్కడైనా సరే చూద్దాం. ఫస్ట్ సర్వర్ నేమ్, దాని తర్వాత DB నేమ్, దాని తర్వాత స్కీమా నేమ్, స్కీమా నేమ్,
దాని తర్వాత ఆబ్జెక్ట్, అది టేబుల్ కావచ్చు, వ్యూ కావచ్చు, ప్రొసీజర్, వాట్ ఎవర్ ఇట్. ఓకే, ఇది ప్యాటర్న్, కంప్లీట్ ప్యాటర్న్ అనమాట. బట్ ఇక్కడ ఏమడుగుతుంది, టూ పార్ట్ నేమ్ అంటే ఈ రెండు మెన్షన్ చేయాలంటుంది అనమాట. ఓకే, సో మనకి బై డిఫాల్ట్గా సో డీబీ అనమాట. నేను ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా స్కీమ్ ఏది క్రియేట్ చేయలేదు. డీబీ అంటే నాకు డేటాబేస్ ఓనర్ అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. చూడండి ఇప్పుడు సక్సెస్ఫుల్. ఇందాక క్రియేట్ చేస్తుంటే ఇక్కడ స్టార్ ఉండకూడదు, అలానే టూ పార్ట్ ఉండాలని చెప్తుంది. అవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫై చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు వస్తుంది కరెక్ట్గా. చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ. ఇలా మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్కి మళ్ళీ ఒక కాలం యాడ్ చేస్తాను. ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో ట్రై టు సీ దట్. చూడండి సక్సెస్. ఎందుకంటే మనం ఎక్స్ప్లిసిట్గా కాలం ఇందాకేంటి ఫస్ట్ టైం చేసినప్పుడు స్టార్ అనేది మెన్షన్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటి, స్కీమా బైండింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కాలం నేమ్స్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, స్పెసిఫై చేయకపోతే ఎలో చేయదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు కాలం డ్రాప్ చేయాలనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ దట్. ఇప్పుడు ఆల్రెడీ డ్రాప్ కాలం ఈఎంపి ఐడి. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్లో నేను ఒక కాలం డ్రాప్ చేయాలండి. ఆల్రెడీ స్కీమా బైండింగ్ ఉంది. అది ఏమొస్తుంది, సో ద ఆబ్జెక్ట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ కాలం ఎంప్లాయ్ ఐడి సో సంథింగ్ అని వస్తుంది. అంటే ఏదైతే కాలం మీరు డ్రాప్ చేస్తున్నారో ఆ కాలం అనేది యూకి డిపెండ్ అయి ఉందని చెప్తున్నాను. వి కాంట్ డూ ఇట్. ఓకే, సో దట్ ఇస్ ద ఎర్రర్. అలానే మనం సో మీరు ఎన్క్రిప్షన్, స్కీమా బైండింగ్ రెండు కూడా చేయటం. సో దానికోసం సింపుల్ ఆల్టర్ చేయొచ్చు అనమాట. ఇవి ఇందాక చెప్పినట్టుగా ఆల్టర్ వ్యూ యూనేమ్ విత్ ఎన్క్రిప్షన్, స్కీమా బైండింగ్. సో దాని తర్వాత మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. చూడండి, దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే స్కీమా బైండింగ్ కావచ్చు, ఎన్క్రిప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలానే మీరు వ్యూస్ మీద ఇండెక్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో హౌ టు క్రియేట్ ఏ ఇండెక్స్ అండ్ వ్యూ. చూడండి, క్రియేట్ వ్యూ యూనేమ్ యాజ్ సెల్ఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో వ్యూ అనేది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. కావాలంటే మీరు డేటాను కూడా చూడొచ్చు. మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి. సో ఐడి, నేమ్, శాలరీ, అలానే ఎంప్లాయీ సిటీ. సో ఇప్పుడు ఏదైతే సో టేబుల్ ఉందో ఈ టేబుల్లో ఏమేమి డిపెండ్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి డిపెండ్స్ ఉన్నాయి అని చూడొచ్చు అనమాట. సో దానికోసం ఒక సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ SP_depends అనే ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఏమంటాయి. సో ఏమున్నాయి, ఈ టేబుల్ మీద 4 వీస్ ఉన్నాయన్నమాట. వీ గెట్ డేటా, వీ గెట్ డెమో డేట్ టెస్ట్. ఇలా అంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఏమేమి డిపెండ్స్ అనేది ఉన్నాయని కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. అది ప్రొసీజర్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ హియర్ బై యూజింగ్ సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్ కాల్ SP_depends అనమాట. సో ఇప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేద్దాం చెప్పాం కదా. దానికోసం క్రియేట్ యూనిక్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్. ఇది ఇండెక్స్ నేమ్ అనమాట. మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, మీ పేరైనా ఎంచుకోవచ్చు. బట్ సో మనం పేరు అనేది ఇవ్వకూడదు కదా. అలా ఆన్ యూ మీద ఏ కాలం మీద, ఎంప్లాయ్ ఐడి అనే కాలం మీద మనం డిఫైన్ చేస్తాం. లెట్స్ సీ దట్. ఏమొస్తుంది, కెనాట్ క్రియేట్ ఇండెక్స్ ఆన్ బికాస్ ద వ్యూ. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నారో పర్టికులర్ వ్యూ మీద, అది మస్ట్ అండ్ షుడ్గా స్కీమా బైండింగ్ అయి ఉండాలి. అప్పుడే మీరు చేయగలుగుతారా అని చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆల్టర్ వ్యూ యూనేమ్ విత్ స్కీమా బైండింగ్. సో ఇందాక చెప్పినట్టు సేమ్ అనమాట. ఓకే, దాట్స్ ఇట్. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ యూనిక్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ వ్యూ నేమ్ కాలం నేమ్. చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు కావాలనుకుంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. దానికోసం SP_help ఇండెక్స్ అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద మీరు ఏదైతే ఇండెక్సెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇది లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. మీరు టేబుల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫర్ టైమింగ్ ట్రై టు సీ దట్. చూడండి ఏముంది, ఇండెక్స్ నేమ్ ఏంటి,
VEMP ఇన్ఫో ఏం ఇండెక్స్ క్లస్టర్డ్ యూనిక్ ఇండెక్స్ ఏ కాలం మీద ఎంప్లాయీ ఐడి అని కాలం మీద ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు అనమాట. యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రిపోర్టింగ్ కావచ్చు అయినా ఈవెన్ పవర్ బేస్ కూడా మనం సీక్వెల్ కనెక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు వ్యూస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ సో మనం అన్నీ కూడా డిస్కస్ చేసాం ఏ టు జెడ్ వ్యూ ఎలా క్రియేట్ చేయాలనేది. సో మెయిన్ ఏంటంటే నేను రాయొచ్చు స్క్రిప్ట్ అనేది, బట్ ఏంటంటే చూడండి సో టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందువల్ల నేను సో ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. సో in case if you are looking for any training, so please send an email. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.